ఇండియన్ పాలిటీ. సో దీనిలో చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. సో రాజ్యాంగ పితగా అరిస్టాటిల్ను చెప్పవచ్చు. ఆధునిక రాజ్యాంగ పిత అని మ్యాకియవెల్లీని చెప్తారు. భారత రాజ్యాంగ పితగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చెప్తారు. రాజ్యాంగం అనే భావనను మోతీలాల్ నెహ్రూ 1928 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే లార్డ్ బెర్కెన్హెడ్ ఓకేనా, లార్డ్ బెర్కెన్హెడ్ అనే ఒక పర్సన్ మీ దేశాన్ని పాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోండి అని సవాల్ విసిరితే ఆ సవాల్కి జవాబుగా మోతీలాల్ నెహ్రూ 1928లో సొంతంగా రాజ్యాంగం అనే భావనను ప్రతిపాదించడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని కాన్స్టిట్యూషియో అన్న పదం నుంచి వచ్చింది. కాన్స్టిట్యూషియో అంటే టు ఎస్టాబ్లిష్ అనర్థం. భారత రాజ్యాంగానికి మూలాధారం భారత ప్రజలు. దేశంలోని అన్ని చట్టాలకు మూలాధారం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టంని చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ అని అరిస్టాటిల్ని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ అరిస్టాటిల్ని పిలుస్తారు అన్నట్టు. రాజ్యాంగానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం చూసినట్లయితే 31 డిసెంబర్ 1600 ఎలిజబెత్ I ఈమె బ్రిటన్ యువరాణి. ఈమె ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎక్కడైనా ఇండియా లోపల చేసుకోమని ఇచ్చింది అన్నట్టు. సో 1608 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారత్కి వచ్చారు. 1757 ప్లాసీ యుద్ధం మూలంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. బక్సార్ యుద్ధం 1764లో జరిగింది. 1765లో అలహాబాద్ సంధి జరిగింది. బిసి రావత్ అనే చరిత్రకారుడు రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా విభజించడం జరిగింది. ఎన్ని దశలు? 6 దశలుగా విభజించాడు. మొదటి దశ 1600 to 1773, రెండవ దశ 1773 to 1858, మూడవ దశ క్రీస్తు శకం 1858 to 1909, నాలుగవ దశ 1909 నుంచి 1935, ఐదవ దశ 1935 నుంచి 1947 వరకు, ఆరవ దశ 1947 నుంచి 1950 వరకు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందుకే జనవరి 26ని రిపబ్లిక్ డేగా జరుపుతాం. దశల్లో చూసుకున్నట్లయితే బిసి రావత్ ప్రకారంగా 6 దశల్లో మొదటి దశ 1600 నుంచి 1773 వరకు ఉంటుంది. ఓకేనా, మొదటి దశ 1600 నుంచి 1773 వరకు ఉంటుంది. సో క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునే అనుమతి ఎలిజబెత్ I ఇవ్వడం జరిగింది. సో 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిషర్లు వ్యాపారులుగా వచ్చారు. మద్రాసును 1639లో, బొంబాయిని 1668లో, బెంగాల్ని 1698లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1765 నాటికి బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి
దివానీ హక్కులు అంటే ఆదాయ న్యాయ వ్యవహారాల లోపల హక్కులు లభించాయి. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఏ సంవత్సరం నాటికి? 1765 నాటికి. చట్టాల్లో మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. భారతదేశానికి సంబంధించిన తొలి లిఖిత రాజ్యాంగ చట్టం ఇది. ఏది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ అంటే ఒక క్రమ పద్ధతి లోపల అమర్చడం. జనరల్ బుర్గోయిస్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఇతని సలహాలు ఇచ్చడానికి ఎవరికి? బెంగాల్ గవర్నర్కి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఈ చట్టం ప్రకారం కలకత్తాలో 1774లో తొలి సుప్రీంకోర్టును ప్రారంభించారు. అయితే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలీజా ఇంఫే ఎన్నిక కావడం జరిగింది. కేంద్రీకృత పాలనకి ఈ చట్టం ఒక పునాది లేదా ఒక నాందిగా చెప్పొచ్చు. కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం, వాణిజ్యం ఇట్లాంటివి చేసుకుంటూ స్థానికుల నుంచి లంచాన్ని తీసుకోవడాన్ని నిషేధించడం జరిగింది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ఎవరు కూడా స్థానికుల నుంచి లంచాలు తీసుకోవడం, ప్రైవేటుగా వాణిజ్యం చేసుకోవడం ఇట్లాంటివి నిషేధించడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సవరణల చట్టం 1781. ఈ చట్టాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773లో ఉన్న లోపాలు సరిదిద్దడానికి ప్రతిపాదించడం జరిగింది. ద వెరీ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 1784 పిట్స్ ఇండియా చట్టం. బ్రిటిష్ ప్రధాని విలియం పిట్స్ ప్రతిపాదించడం వల్ల దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్తారు. బ్రిటిష్ ప్రధాని విలియం పిట్స్ ప్రతిపాదించడం వల్ల ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ విధుల్ని 2 రకాలుగా విభజించారు. ఈ రకంగా 2 రకాలుగా విభజించి ద్వంద్వ పాలనకి నాంది పలికారు. ఏ చట్టం ద్వారా? 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ద్వంద్వ పాలనకి నాంది పలికారు. ఈ రకంగా విధులు నిర్వహించే భాగాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంకోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది రాజకీయ విధుల్ని మెయింటైన్ చేస్తున్నట్టు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్థిక విధులు అంటే ఎకానమీకి సంబంధించిన విధుల్ని నిర్వహిస్తుంది. గవర్నర్ జనరల్కి ప్రెసిడెన్సీ ప్రాంతాల మీద ప్రత్యక్షంగా అధికారాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి పాలనాధికారం దక్కింది. ఓకేనా? సో ఇండియాకి పాలించడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పవర్ దొరికింది. దేని ద్వారా? ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా. ఈ బిజినెస్ ద్వారా ఇండియా మీద ఒక రూలింగ్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం అనేది పొందడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా. కార్యనిర్వాహక మండలి సభ్యులను 4 నుంచి 3కు తగ్గించారు. పవర్ రాగానే ఎంప్లాయీస్ని తగ్గించారు. ఇక్కడ 4 నుంచి 3కి తగ్గించారు అన్నట్టు. ఓకేనా? చూడండి, అందుకే కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంజెల్స్ అనేవాళ్ళు ఏం చెప్పారంటే ఈ చట్టం గురించి, భారత్లో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం చేసిన చట్టం ఇది. ఇది 1784 పిట్స్ ఇండియా చట్టం. ఈ పిట్స్ ఇండియా చట్టం భారత్ని దోచుకోవడానికి చేసినటువంటి చట్టంగా చెప్పడం జరిగింది. ఇది క్లాస్ 1 అండి. ఇంకా ఉన్నాయి క్లాసెస్ 1, 2, 3 ఉంటాయి. సో వీటిలో చరిత్రను తెలుసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్లాస్ కంటిన్యూ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. చూసిన వాళ్ళు సైలెంట్గా ఉండకుండా 10 మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.